కార్యక్రమానికి స్వాగతం. మనం ఇప్పుడు వికారాబాద్ జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో ఉన్నాం. గత 25 సంవత్సరాలుగా తెలుగు రాష్ట్రాల్లో తేనెటీగల పెంపకంలో అనుభవం ఉన్న నాగ కోటేశ్వరరావు గారు ఇక్కడ కూడా తేనెటీగలను పెంచుతున్నారు. ఈ తేనెటీగల పెంపకంలో అనుసరించాల్సిన మెలకువలేంటి, కొత్తగా ఈ రంగంలోకి వచ్చేవారు తెలుసుకోవాల్సిన విషయాలేంటి, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి, మార్కెట్ ఎలా సృష్టించుకోవాలి తదితర అంశాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాగ కోటేశ్వరరావు గారు. అసలు ఎన్ని సంవత్సరాల క్రితం ఈ తేనెటీగల పెంపకాన్ని చేపట్టారు? అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? గత 25 సంవత్సరాలుగా మేము మార్కెట్లో ఉన్నామండి. మా నాన్నగారు వారసత్వంగా ఆయన చేస్తుండగా నేను దీంట్లో మెలకువలు నేర్చుకొని ఏపీ అండ్ తెలంగాణలో అగ్రస్థానంలో ఈ బాక్సెస్ అనేది పెంచుతూ ఉన్నామండి. ప్రస్తుతానికి మా దగ్గర ఈ మెలిఫరా జాతికి సంబంధించిన 2500 బాక్సులు అండి. ఏదైతే దేశవాళీ ఈగలు, నాటు ఈగలు అంటాం కదా, మనం ఏపీ సరాని ఇండికా సంబంధించిన 1500 బాక్స్ ఉంది. ప్రస్తుతానికి మేము ఒక 20 మంది స్టాఫ్తో కూడా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్తామండి. వీటిలో కూడా జాతులు ఉంటాయా? వీటిలో కూడా అంటే మనకి మేలు జాత, మనకు పెంపకానికి అనుగుండే జాతులు 2 రకాలు ఉన్నాయండి. ఇది మనకి పుట్ట తేనెటీగలు అంటాం, తర్వాత ఈ మన ఎపిస్ సరాని ఇండికా, ఈ వచ్చేపాటి యూరోపియన్ బీస్ అండి, ఈ వచ్చేపాటికి ఎపిస్ మెలిఫరా. ఈ 2 కమర్షియల్గా మనకి పెంపకానికి అనుగుణంగా ఉంటాయండి. మంచి మార్కెట్ ఉందండి వీటికి. అంటే ఇప్పుడు ఒక్క బాక్స్ లో ఇట్లాంటివి ఎన్ని వస్తాయండి? ఒక బాక్స్కి వచ్చి 8 ఇట్లా పొట్లు, 8 పొట్లు ఉంటాయి ఒక బాక్స్కి వచ్చి. ఆ పొట్టుకు రాణి ఈగ, కూలి ఈగ, పోతి ఈగ 3 రకాలైన ఈగలు ఉంటాయి. ఒక పొట్టుకు వచ్చి ఒక రాణి ఈగ ఉంటుంది. కూలి ఈగలు 0 నుంచి 1,00,000 ఈగలు దాకా ఉంటాయి. అలాగే మనకి పోతి ఈగలు 0 నుంచి 100 వరకు ఈగలు ఉంటాయి. అది ఒక కాలనీ అంటాం. సో దానికి ఎవ్రీ 20-25 డేస్కి వచ్చేపాటికి 4 to 5 kg హనీ వస్తుంది. అదే సీజన్ బాగా ఎక్కువగా ఫ్లవరేషన్ ఎక్కువగా ఉంటే 7 to 15 డేస్కే 4 to 5 kg వస్తూ ఉంటుంది. అంటే ఒక బాక్స్ నుంచి మనకు ఒక నెల రోజులకు అనుకోవచ్చా ఒక 5 కిలోలు డ్యామ్ షూర్గా వస్తుంది అని చెప్పొచ్చు? డ్యామ్ షూర్గా వస్తుంది మేడం. అంటే ప్రకృతిని అనుకూలంగా ఉంటాయి మేడం. అక్కడ వర్షాకాలం హెవీగా ఎక్కువ వర్షాలు పడితే హనీ అనేది తక్కువగా వస్తూ ఉంటుంది. తర్వాత వాణిజ్య పంటలు ఏదైతే ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాయో అప్పుడు హనీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బాక్సులు పెట్టుకోవాలనుకోండి, చుట్టూ ఎటువంటి పరిస్థితులు ఉన్నవి చూసుకొని మనం పెట్టుకోవాలి? ఇక్కడ దగ్గరలో మనం ఎంచుకునేటప్పుడు ఆర్గానిక్ క్రాప్స్ ఏదైతే నీళ్ళ మందులు పిచికారి చేయరో అక్కడ దగ్గర ఫ్యాక్టరీలు దగ్గరగా ఉండకూడదు, సిటీలో దగ్గరగా ఉండకూడదు, విలేజ్ వాతావరణంలో ఉండాలండి, ఫారెస్ట్ వాతావరణంలో ఉండాలి. వాటికి దగ్గరగా అనుగుణంగా మనం పెంచుకోగలిగితే సో అవి కూడా బ్రీడ్ బాగా అభివృద్ధి చెందుతుంది. మనకి ఎక్కువగా హనీ కూడా వస్తూ ఉంటుంది. సిటీస్లో ఎక్కడైతే ఎలక్ట్రిక్ పోల్స్ కానీ ఏదన్నా లైట్స్ కానీ వాటికి దూరంగా ఉంచుకోవాలి. మనకి అగ్రికల్చర్ ల్యాండ్స్లో పెంచుకోవడం మంచిదండి. అదేగాక ఫామ్ హౌస్లో కానీ లేదా మనకి గెస్ట్ హౌస్ పైన కూడా మనకి గెస్ట్ హౌస్ దగ్గరలో పెట్టుకోవచ్చు. తర్వాత లేడీస్ ఏమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్న వాళ్ళకి కానీ లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ 1-2 బాక్సులు కూడా మన మిద్దె పైన టెర్రస్ గార్డెన్స్ పెట్టుకుంటున్నారు కదా, అట్లా ఇది కూడా ఒకటి బాక్స్ పెంచుకోవచ్చు మేడం. పెంచుకొని హాబీగా చేసుకుంటా వాళ్ళకి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ సరిపోయినంత వరకు తీసుకోవచ్చు. అంటే ఒక వ్యక్తి, ఒక నిరుద్యోగ యువత అనుకోవచ్చు, ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో ఎన్ని బాక్సులు పెట్టుకుంటే బాగుంటుంది, ఎంత పెట్టుబడి అవుతుంది? ఒక 5 నుంచి 10 బాక్సులు పెట్టుకుంటే పోతుందండి. స్టార్టింగ్లో అయితే వాళ్ళకి ఇది కమర్షియల్గా చేయాలంటే 50 బాక్స్ పెట్టుకోవాలి మేడం. స్టార్టింగ్ వాళ్ళకి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి తక్కువ వాళ్ళు ప్రాక్టికల్గా దీని మీద అనుభవం తెరుచుకున్న తర్వాత దీని మీద ఎక్కువ బాక్సులు పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్ అండి. అంటే చాలా మందికి వీటికి అవగాహన లేక ఇప్పుడు కొన్ని మంది వీటి మీద లక్షలు వచ్చేస్తుంది అని కొన్ని మనకు ఏదైతే యాడ్లు ఇస్తున్నారో అట్లాంటిదని అపోహ ఉంది. కష్టపడాలండి. దీంట్లో మెలకువలు నేర్చుకున్న తర్వాతే లాభాలు అనేది వస్తుంటాయి. ఒక యువకుడు నేను ఈ రోజు నుంచి తేనెటీగల పెంపకం చేపట్టాలి అనుకున్నాడు, తర్వాత ఏం చేయాలి? ఆయన ముందు తన మీద తేనెటీగల మీద పూర్తిగా అవగాహన రావాలి, శిక్షణ తీసుకోవాలండి. 7 days శిక్షణ ఉంది, దీంట్లో 30 days శిక్షణ కూడా ఉంది. వాళ్ళకి పూర్తిగా దీంట్లో మెలకువలు నేర్చుకోవాలి. తేనెటీగలు ఎట్లా పెంచాలి, వాటి వల్ల వాళ్ళకి మేలు ఎట్లా జరుగుతుంది. వీటిలో కొన్ని క్రాప్స్ మేము పెడితే మందులు కొడితే డ్యామేజ్ అయిపోతుంటాయి. అట్లాంటి క్రాప్స్ దగ్గర పెట్టుకోకుండా ఎక్కడైతే ఫారెస్ట్ క్రాప్స్ ఉంటాయో ఫారెస్ట్లో కానీ లేకపోతే అక్కడ పూలు నీళ్ళ మందులు పిచికారి చేయని పైర్లు మేము పెట్టుకుంటాం. ఆర్గానిక్ క్రాప్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ తీసుకెళ్ళి ఆ బాక్స్లు అక్కడ పెట్టుకుంటూ ఉండాలండి. వాళ్ళు తెలియక అవగాహన లేకుండా కొని వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని మాకు ఇన్కమ్ రావట్లేదండి, బీస్ డ్యామేజ్ అయిపోయినాయి అంటే వాళ్ళకి అవగాహన లేకుండా చేసే పనుల వల్ల నష్టపోతూ ఉంటారు. ఇప్పుడు రాణిగా ఎన్ని గుడ్లు పెడుతుంది రోజుకు?
అది రాణిగా ఒకసారి పోతేగతో సంపర్కం జరిగితే నాన్ స్టాప్గా రోజుకొచ్చి 1000 నుంచి 1500 ఎగ్స్ పెడతా ఉంటుందండి. సో అది రోజు దాని ప్రక్రియ ఏంటంటే రాయల్ జెల్లీ అయిన ఆహారం తీసుకొని దాని లైఫ్ టైం 3 years వరకు ఉంటుందండి. పుట్టేది 16 రోజుల గుడ్డు దశ నుంచి 16 రోజులు బయటికి రిలీజ్ అవుతుంది. అది 3 years వరకు నాన్ స్టాప్గా ఎగ్స్ పెడతానే ఉంటుంది. అదే సీజన్ కానీ మంచి సీజన్ కానీ స్టార్ట్ అయితే 2000 నుంచి 3000 వరకు కూడా ఎగ్స్ పెడతా ఉంటుంది. ఈ కూలీ ఈగ లైఫ్ టైం ఎంత ఉంటుంది? ఈ కూలీగ లైఫ్ టైం వచ్చి 42 days అండి. అదే డ్రోన్ బీ లైఫ్ టైం వచ్చి 90 days, క్యూన్ లైఫ్ టైం వచ్చి 3 years అండి. ఇది ఓన్లీ అంటే 20 days నుంచి గుడ్డు నుంచి బయటికి రావడానికే పడుతుందా? అవునండి, 21 days గుడ్డు దశ నుంచి బయట రావడానికి 21 days పడుతుంది. ఒక 20 days ఈ ట్రైనింగ్ పీరియడ్, 15-20 days ట్రైనింగ్ పీరియడ్లో ఉంటుంది. 22 days వరకే హనీ తీసుకొచ్చి భద్రపరచుకుంటాం అండి. ఇదంతా సీల్ చేసిందంతా హనీ. ఇట్లా సీల్ చేసిన తర్వాత వాటి లైఫ్ టైం మరణం లేనిది మరణించినదండి. కొన్ని వేల సంవత్సరాల తేనె నిల్వ ఉంటుందండి ఇట్లా సీల్ అయిన తర్వాత. ఇట్లా సీలు వర్షాకాలం కోసం ఏ పువ్వులు పుష్పాలు ఉండవు కాబట్టి ఆ నెక్స్ట్ జనరేషన్ కోసం నర్స్ బీస్ కోసం అడ్వాన్స్గా స్టోరేజ్ చేసుకుంటామట. సో అట్లా దాచుకున్న వాటిని ఇట్లా మేము దోచుకుంటూ ఉంటామండి. జనరల్గా ఏ సీజన్లో ఎక్కువ వస్తుంటుంది హనీ? మేడం జనరల్గా ఇంటర్ టైంలో బాగా ఎక్కువగా వస్తుంది. ఫ్లవరింగ్ కూడా మనకి ఇంటర్ టైంలో బాగా ఎక్కువగా వస్తుంది. మనకి ఇక్కడ వికారాబాద్ ఫారెస్ట్ అయితే ఇక్కడ అజ్వాన్ ఉంది, నిర్మల్లో కామారెడ్డి, అటు వచ్చేపాటికి మస్టర్డ్ ఆవాలు ఎక్కువగా ఉంటుంది. ఇటు వికారాబాద్ వచ్చేపాటికి మనకి అజ్వాన్ వామ ఎక్కువ ఉంటుందండి. తర్వాత మనకి సిద్దిపేట ఏరియా వచ్చేపాటికి సన్ఫ్లవర్ వస్తుందండి. నెక్స్ట్ సీజన్ జనవరిలో సిద్దిపేట వచ్చేపాటికి సన్ఫ్లవర్ వస్తుంది. అట్లా అరకులో కూడా ఇదే టైంలో నైజర్ అని వలసపూతమైన తేనె వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే పంటలన్నీ కూడా బాక్స్కి వచ్చి 4-5 కేజీలు వచ్చే తేనెలు అన్ని సీజన్స్ మేడం, ఇవన్నీ కూడా మంచి మంచి సీజన్స్ అవన్నీ కూడా. సో ఏపీ అండ్ తెలంగాణలో చాలామంది కొని అక్కడ ఏ సోర్స్ లేకుండా బాక్సులు అక్కడ తీసుకొని పెడుతుంటారు. దానివల్ల వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం లేదు. జనరల్గా వాళ్ళు తెలుసుకొని మెలకులు తెలుసుకొని బాక్స్లు ఎవరైతే కొత్తగా న్యూగా వస్తున్నవారు ఈ సీజన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ అన్ని కూడా వాళ్ళు తెలుసుకొని అబ్జర్వేషన్ చేసుకోవాలండి. ఏ ప్రాంతంలో ఏ పంట ఉంటది, ఏ సీజన్ లో ఉంటది, అక్కడ మనం పెట్టుకోవచ్చు. యూనివర్సల్ గా వాటికి మనకి 6 months ఏ క్రాప్ ఎక్కడెక్కడ ఉంటుందని కూడా కొన్ని ఇప్పుడు మన దగ్గరలో హార్టికల్చర్ ఏమన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే వాళ్ళ క్రాప్స్ సీడ్స్ ఇస్తుంటారు కాబట్టి ఆ డిస్ట్రిక్ట్స్లోకి వెళ్ళి సో మాకు ఈ డిస్ట్రిక్ట్స్లో ఎక్కడెక్కడ ఏ క్రాప్ ఉంటుందని వాళ్ళు చెబుతూ ఉంటారండి. సో అక్కడ దగ్గరలోకి వెళ్ళి మన బాక్సెస్ రైతులను అడిగి వాళ్ళతో సంప్రదించి పెట్టాలండి. డైరెక్ట్గా తీసుకెళ్ళి కూడా పెట్టకూడదండి. వాళ్ళకి అవగాహన లేకపోతే కొంతమంది రైతుల్లో ఈ పూలు మనం తినేస్తుంది అని అవగాహన లేక కొంతమంది గొడవ చేస్తుంటారు. చాలామంది రైతులు డబ్బులు ఇచ్చి కూడా మా దగ్గర నుంచి బాక్సెస్ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి పోలినేషన్ జరిగి మంచి వీళ్ళు వస్తుందని కొంతమంది రైతులు మమ్మల్ని తీసుకెళ్ళి అప్ అండ్ డౌన్ ఛార్జెస్ ఇచ్చి సో మాకు అక్కడ అకామిడేషన్ అంతా వాళ్ళే ఇచ్చి బాక్సెస్ తీసుకెళ్ళి వాళ్ళ క్రాప్స్ మీద ఏదైతే పైర్లు ఉంటాయి సన్ఫ్లవర్ కానీ నువ్వులు కానీ అట్లాంటి క్రాప్ మీద వాళ్ళే తీసుకెళ్ళి పెట్టుకుంటుంటారు మేడం. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, హనీ అనేది కొన్నిసార్లు ఒక్కొక్క టేస్ట్ వస్తుంటుంది కదా, అంటే అది కొందరు ఏమనుకుంటారంటే ఇది ప్యూరా కాదా అనే రకరకాల సందేహాలు ఉంటాయి. అసలు ప్యూర్ హనీ అంటే ఏంటి, అసలు ఇట్లా స్మెల్స్ వస్తాయా? వాస్తవంగా జనరల్గా చాలామందికి తెలియదు ఏంటంటే మేడం, ఇప్పుడు మనకు కొన్ని బ్రాండెడ్ కంపెనీస్ వల్ల ఎప్పుడు ఒకే కలరు ఒకే రకమైన టేస్ట్ అనుకుంటుంటారు. వాస్తవంగా అయితే ప్యూర్ హనీలో అట్లా ఉండదు మేడం. ప్యూర్ హనీ అక్కడ ఫ్లవర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కలర్స్ కానీ ఆ పువ్వుల మీద ఒక తత్వం బట్టి కలర్స్ మారుతుంటాయి, టేస్ట్లు కూడా మారుతూ ఉంటాయి. జనరల్గా మనం ఎప్పుడు ఒకే కలర్ ఉందనుకుంటే అది ప్యూర్ అనుకుంటాక లేదు మేడం. మనకి సన్ఫ్లవర్ పొద్దుడు పూల మీద రకంగా వస్తుంది, మల్టీ ఫ్లవర్ మీద రకంగా వస్తుంది. అట్లా గుణాలు ఏంటంటే తేనెలో వర్షాకాలంలో ఒక రకంగా వస్తుంది, సమ్మర్లో ఒక రకంగా వస్తుంది, ఇంటర్లో ఒక రకంగా వస్తుంది మేడం. వర్షాకాలంలో వచ్చే హనీ కొంచెం లైట్గా పులుపు వస్తుంది, ఇంటర్లో వచ్చే హనీ బాగా చిక్కగా వస్తుంది, కొంచెం లైట్గా వగరు చేదు వస్తుంది. ఆ పువ్వులు స్మెల్స్ కూడా తేనెలో అనేది వస్తుంటాయి. కొన్ని ఇంటర్ టైంలో వచ్చే హనీలో కూడా క్రిస్టలైజ్ అయ్యే గుణం కూడా ఉంటుంది, అంటే చిన్న ముద్దలాగా అవుతుంది. సో అది పాడైపోయినట్టు కాదండి, అది మనం ఎండలో కానీ వేడి నీళ్ళలో కానీ పెడితే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది, మరణం లేనిది మరణించినదండి. ఎండలో కానీ వేడి నీళ్ళలో కానీ పెడితే మళ్ళీ కరిగి యాజ్ డీజ్గా ఒరిజినాలిటీగా వచ్చేస్తుంది. అది అట్లానే పాడైపోయినట్టు అవగాహన చాలామంది వీటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా పాడైపోయి ఉంటుంది. అలాగే మనం సమ్మర్లో పోల్చుకుంటే తేనె బాగా లూజ్గా వస్తుంది, పలసగా వస్తుంది, బాగా తీయగా ఉంటుంది. అంటే ఆ హనీ అనేది ఆ కాలాన్ని బట్టి అక్కడ ఉండే ఫ్లవరేషన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మేడం. ఎప్పుడు ఒకే రకంగా ఉండదు తేనె అనేది కూడా. జనరల్గా మనం బయట జరిగే కల్తీలకి మన దానికి తేడా ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న గ్లాసు, ట్రాన్స్పరెన్సీ గ్లాస్, ఏదైనా ప్లాస్టిక్ గ్లాస్ కావచ్చు, గాజు బాటిల్ కానీ ఏదైనా తీసుకొని హనీని ఎంత హైట్ నుంచి పోసుకున్నా ఆ దారంగా కట్ అవ్వకూడదండి, ఆ కిందకి అడుగుకి వెళ్ళి సెటిల్ అయిపోతుంది. అట్లాగే ఇప్పుడు జనరల్గా బయట తేనెలో గడ్డగట్టిన అంటే కరగదు, అది ఒరిజినల్ తేనెకి ఆ గుణం ఉంది, కరిగిపోయే గుణం ఉంది. దానికి మరణం లేనిది మరణించినదండి. బ్యాక్టీరియా కూడా సోకదు, కొన్ని వేల సంవత్సరాల తేనె అనేది నిల్వ ఉంటుంది. కానీ జనరల్గా బేసిక్ అంటే ముందు స్టార్టింగ్ ఎల్లో కలర్ వస్తుంది, తర్వాత రెడ్ కలర్ వస్తుంది, తర్వాత బ్లాక్ కలర్ అనేది వస్తుంది. కలర్స్ అనేది చేంజెస్ అవుతూనే ఉంటాయండి.
ప్యూర్ తేనెకు అనేది ఆ గుణం ఉంటుంది, కానీ ఆ టేస్ట్ మటుకు మారదు, కలర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు తేనె తీసుకెళ్లారు, రూమ్ టెంపరేచర్ వద్ద పెట్టుకుంటే అది స్టోర్ ఉంటుంది మనకి. ఉంటుంది మేడం. ఫ్రిడ్జ్లో పెట్టకుండా రూమ్ టెంపరేచర్ ఓపెన్ ప్లేస్లో పెట్టే కబోర్డ్లో కానీ ఎక్కడన్నా మన కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్నప్పుడు ఏం కాదండి, తేనెకు పాడైపోయే గుణం లేదు కాబట్టి బయట ఓపెన్ ప్లేస్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు తేనెటీగల పెంపకంలో ఉన్నారు కదా, ఎక్కడెక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో మేజర్గా ఎక్కడెక్కడ మొత్తం ఓవరాల్గా ఎన్ని బాక్సులు ఉన్నాయి? సో అన్ని రాష్ట్రాల్లో కలిపి మాకు ఇప్పుడు కేరళలో కొన్ని ఉన్నాయి, సో తమిళనాడులో కొన్ని పెట్టినాం. తర్వాత మన ఇప్పుడు తెలంగాణ వచ్చేవాటికి 1500 బాక్స్ వచ్చేవాటికి ఓన్లీ వికారాబాద్ చుట్టుపక్కల అజ్వాన్ మేము పెట్టామండి. తర్వాత కొన్ని ఫారెస్ట్లో పెట్టాము. అదే అరకులో వచ్చేవాటికి అక్కడ 1000 బాక్స్ దాకా ఉన్నాయండి. కొబ్బరి తోటల బ్రీడింగ్ సెంటర్ ఏలూరు విజయరాయిలో కొన్ని పెట్టాము. తర్వాత మనకు గుంటూరు ఏరియాలో నువ్వుల మీద కొన్ని బాక్సెస్ పెట్టామండి. అట్లా మాకు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కసాట మాకు బ్రీడింగ్ సెంటర్స్ ఉన్నాయి, కొన్ని సేల్స్ పాయింట్లు కూడా ఉన్నాయండి. ఒక తేనెటీగ రోజు వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ బాక్స్లోకి రావాలి కదా, మరి ఇన్ని బాక్స్లు ఉన్నాయి కదా, అది కన్ఫ్యూజ్ కదా, అదే బాక్స్లోకి వెళ్తుందా? అంటే రాణి ఈగ అనేది ఒక రకమైన బాడీ స్మెల్ రిలీజ్ చేస్తే ఆ బాడీ మొత్తానికి ఆ కాలనీస్ మొత్తానికి ఆ స్మెల్ ఉంటుంది మేడం. అదర్ బాక్స్లో ల్యాండ్ అవ్వదు, ఈ శత్రువుగా భావిస్తాయి. సో ఒక రాణి ఈగ ఆ స్మెల్స్ని బట్టి ఆ వర్కర్ బీస్ అంతగా ఆ కానుసంధానంలో ఉంటాయి. సో ఈ వర్కర్ బీస్ మొత్తం కూడా రోజుకి వచ్చి 4 నుంచి 5 కిలోమీటర్లు వెళ్తుంది. అటు డైలీ 20 టిప్లు వేస్తూ ఉంటుంది మేడం. 20 సార్లు వెళ్ళి అదే బాక్స్ లోకి వస్తుంది, మళ్ళీ పక్క బాక్స్ లోకి కూడా వెళ్ళదు మేడం. ఎవరైనా బాక్స్ తీసుకుంటే బాక్స్ తో పాటు ఏమేమి వస్తాయి? జనరల్ గా ఒక బాక్స్ కి ఎంత కాస్ట్ పడుతుంది? ఇట్లాంటి ఫ్రేమ్స్ వచ్చేబట్టి బాక్స్ వచ్చేబట్టి 8 ఫ్రేమ్స్ వస్తాయి మేడం. ఫీడర్ ఒకటి వస్తుంది, తర్వాత స్టాండ్ ఒకటి, ఐరన్ స్టాండ్ ఒకటి వస్తుంది, ఇట్లా బాక్స్ ఒకటి వస్తుందండి, పైన ఇంటర్ కవర్ ఒకటి వస్తుందండి. ఇట్లా సెట్ వచ్చేబట్టి మేము స్టాండర్డ్ బాక్స్ ఒక రేట్ అమ్ముతున్నాం, ఆ రెగ్యులర్ బాక్స్ వచ్చి ఒక రేట్ అమ్ముతాం అండి. స్టాండర్డ్ బాక్స్ వచ్చేటి 5000 అమ్ముతున్నాం, రెగ్యులర్ బాక్స్ వచ్చేటి 4500 లెక్క బాక్స్ వచ్చేస్తున్నాం అండి. ఫ్రేమ్స్ ఈగలతో మొత్తం సెట్ మేడం. వాటిలో కొన్ని వేల ఈగలు ఉంటాయి, రాణి ఈగ, పోతే ఈగ, దాంట్లో ఫ్రేమ్స్ ఇట్లాంటి 8 ఫ్రేమ్లు ఉంటాయి. ఇట్లా అన్ని కలిపి సెట్గా ఇస్తున్నాం అండి. ఒక వ్యక్తి ఒక 100 బాక్సులు తెచ్చుకొని స్టార్ట్ చేసిండు, తర్వాత ఈగలు వాళ్ళ దగ్గరనే పెరుగుతుంటాయా, మళ్ళీ తెచ్చుకోవాలా? మళ్ళీ లేదు మేడం, వాళ్ళకి 100 బాక్సులు స్టార్ట్ చేసుకుంటే ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ 100 బాక్స్ మళ్ళీ డివిజన్ చేసుకోవచ్చు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ఈ తేనెటీగల నుంచి ఓన్లీ తేనెనైనా ఇంకా వేరే ఉత్పత్తులు ఏమన్నా వస్తాయా? తేనెటీగల నుంచి మైనం ఉత్పత్తి అవుతుందండి, తర్వాత పిప్పుడు రేణులు ఉత్పత్తి అవుతుంది, తర్వాత విషం ఉత్పత్తి అవుతుంది, రాయల్ జెల్లీ అనే పదార్థం కూడా ఉత్పత్తి అవుతుందండి. మన ఇండియాలో అయితే తేనె ఒకటి, పిప్పోడ్ ఒకటి, వ్యాక్స్ ఒకటి, మూడింటికి మంచి డిమాండ్ ఉందండి. రాయల్ జెల్లీ అనేది కూడా ఇప్పుడు మార్కెట్లోకి వస్తుంది, దానికి కూడా మంచి డిమాండ్ ఉంది మేడం. దీని నుంచి ఎలా తీస్తారు తేనె? దీని నుంచి మనం దీన్ని సీలేసిన దాన్ని చాకు ద్వారా తొలగించేసి సెంట్రిఫ్యూజ్ మేడం, మనం హార్వెస్ట్ చేసేటప్పుడు మిషన్ ఫ్రంట్కి బ్యాక్ అంటే ఈ మొత్తం ఇప్పారిన గోడలకు అంటుకొని బయట కిందకి వచ్చేస్తుంది. మన దగ్గర ఉందండి మేడం, అది కూడా చూడొచ్చు. ఓకే మేడం. ఇది మీరు హనీ తీస్తున్నారు కదా, ఇప్పుడు ఇది రాగా సేల్ చేస్తారా లేకపోతే దీన్ని ప్రాసెస్ చేస్తారా? కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మేడం, రాగా సేల్ చేస్తాం. రాగా అంటే మనం ముడిసరుగ్గా ఇచ్చేస్తాం, ఇట్లా తీసింది యాజ్ డీజ్గా 30 కిలో టిన్స్ లెక్క హోల్సేల్గా ఇస్తుంటాం. లేదా బాటిలింగ్ లెక్క అయితే స్టీమ్ బాయిలింగ్ చేసి నీటి ఆవిరి ద్వారా తేనెను మరిగించేసి దాన్ని ఫిల్టర్ చేసి డైరెక్ట్గా బాటిలింగ్ చేసి ఇస్తాం. అంటే 2 ప్రక్రియలు ఇస్తామండి. కొంతమంది కస్టమర్స్ రాగా అడుగుతారు, ముడిసరుగ్గా అడుగుతారు, కొంతమంది ప్రాసెసింగ్ లెక్కలో అడుగుతుంటారండి. టేస్ట్ డిఫరెన్స్ రాదా? టేస్ట్ అనేది డిఫరెంట్ ఏమి ఉండదు మేడం. ముడిసరుగ్గా ఉండదేమో కొంచెం పులిసిపోయే గుణం ఉంటుంది, ఎక్కువ కాలం ఉంటే దాన్ని మళ్ళీ ఎండలో పెట్టుకొని సోలార్ హీట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఒక నిరుద్యోగి ఒక నెలకు ఒక 30,000 నుండి 40,000 సంపాదించాలంటే ఎన్ని బాక్సులు పెట్టుకుంటే, ఎట్లా మెయింటెనెన్స్ చేసుకుంటే అతను? ఒక నిరుద్యోగి ఎవరైతే ఉన్నారో, ఒక నిరుద్యోగానే కదా మేడం, ఎవరైతే రిటైర్డ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ, హౌస్ వైఫ్స్ కానీ, డోక్రా మహిళలు కానీ, ఎవరైతే వ్యవసాయాన్ని అనుసంధానం చేస్తున్న ఎవరైనా రైతులు కానీ, ఎవరైనా పార్ట్ టైం జాబ్గా కూడా దీన్ని చేసుకోవచ్చు. కమర్షియల్గా చేసుకోవచ్చు, పార్ట్ టైంగా కూడా చేసుకోవచ్చు. ఒక 30,000 నుంచి 50,000 రావాలంటే మంత్లీ వాళ్ళకి 50 బాక్స్ పెట్టుకుంటే మంత్లీ వచ్చే 30,000 నుంచి 50,000 అట్లా వస్తుంటాయి మేడం. అదే మీకు 1 lakh రావాలంటే 100 బాక్స్తో స్టార్ట్ చేసుకోవాలండి. దానికి 2 వర్కర్లు ఉండాలండి. ఎక్విప్మెంట్, వర్కరు ఇవంతా వచ్చేసరికి అంటే ఎంత ఇనిషియల్ ఎంత అమౌంట్ పెట్టుకుంటే ఒక 100 బాక్సులు పెట్టుకోవచ్చు? 100 బాక్సులకి అయితే నాకు ఒక 5,50,000 అవుతుందండి. ఎక్విప్మెంట్స్తో కానీ బాక్సెస్ కానీ 5,50,000 అవుతుంది. మంత్లీ వచ్చే వాళ్ళకి మంచి సీజన్ కానీ అందగలిగితే
సో 80,000 నుంచి 1 lakh వరకు 100 బాక్స్కి వస్తుందండి వాళ్ళకి ఇన్కమ్ ఇన్కమ్ వస్తుంది. అదే మనకి 12 నెలలు ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి లేదు మేడం, సీజన్ మీద బేస్ అయి ఉంటుంది అన్నమాట. అది అక్కడ ఫ్లవర్ మీద ఎక్కడైతే ఇక్కడ సీజన్ బాగుంటే అక్కడ మంచి ఆదాయం వస్తుంది. 1 lakh అంటే ఎక్కువ కూడా రావచ్చు, సో 1 lakh అంటే తక్కువ కూడా అక్కడ పువ్వులను బట్టి వస్తుందండి. దీంతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఎక్కడెక్కడ దొరుకుతాయి? ఇప్పుడు చాలా మంది ఔత్సాహికులు ఉంటారు కదా. అవును మేడం, కరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను మేడం. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ట్రైనింగ్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒక టెర్మిన్స్ మన ఇప్పుడు హౌస్ మీద కూడా మిద్దె పైన కూడా పెంచుకోవచ్చు అండి. ఎవరైనా లేడీస్ హౌస్ వైఫ్స్ ఉంటారండి, వాళ్ళకు కూడా ఒక బాక్స్ సింగిల్ బాక్స్ తీసుకొని వాళ్ళ తేనె వాళ్ళే తీసుకుని ఆరోగ్యంగా టేస్ట్ చేసుకుని ఒరిజినల్ తేనె వాళ్ళే తీసుకోవచ్చు. ఒక్కొక్క బాక్స్ కూడా పెంచుకోవచ్చు. అట్లా కాకుండా 5 to 10 బాక్సెస్ గార్డెన్లో పెంచుకోవచ్చు. అట్లా కాకుండా రైతు వారికి వచ్చే వాటికి 50 to 100 బాక్స్ వరకు పెంచుకోవచ్చు. ఇట్లా వాళ్ళు ఈ తేనెటీగల ట్రైనింగ్ తీసుకొని చేసుకోవడం మంచిది. ఈ తేనెటీగల ట్రైనింగ్ కూడా KVIC ఇస్తుందండి. మనకి తర్వాత కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు KVK వాళ్ళు ఇస్తున్నారు, తర్వాత హార్టికల్చర్ వాళ్ళు ఇస్తున్నారు, తర్వాత కొన్ని అనుసంధానం ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ అనుసంధానం వాళ్ళు ఇస్తున్నారు, కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఇస్తున్నారు, స్వచ్ఛంద సంస్థలు అంటే మాకు ఇండివిజువల్గా మేము కూడా ఎవరికైనా ఇంట్రెస్టింగ్ ఉంటే ఫ్రీగా ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటామండి. సో వాళ్ళు మేము మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుని ప్రాక్టికల్ చేసుకుని మీ దగ్గర బాక్సులు తీసుకుంటా ఉన్నా కూడా మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి బాక్సెస్ కూడా సప్లై ఇస్తూ ఉంటాం. అంటే ఈ బాక్స్ల మీద ఏమైనా సబ్సిడీ ఉందా మనకి గవర్నమెంట్ నుంచి? సో 100% SC STలకు ఉంది మేడం. సో 40% వచ్చేప్పటికి కొంచెం హార్టికల్చర్లో 40% ఉంది, 35% ఉంది. ఇప్పుడు తర్వాత ప్రధానమంత్రి పథకం కూడా PMGB కింద కూడా ఈ బాక్సులు అనేది సప్లై ఇస్తున్నారు మేడం. డిగ్రీ చదువుకున్న ఎవరైతే డిగ్రీ చదువుకున్న యువతలు నిరుద్యోగ యువతలు ఉన్నారో వాళ్ళకి చక్కని ఉపాధి కలిగించే మార్గం కేంద్ర ప్రభుత్వం దీన్ని చేపట్టింది. అనీ మిషన్ కింద ప్రోగ్రామ్ కింద 10 బాక్స్ వరకు ఫ్రీగా ఇస్తుంది. అయ్యే కాకుండా వాళ్ళు లార్జ్ స్కేల్లో చేసుకోవాలి, కమర్షియల్గా చేసుకోవాలంటే 25 lakhs వరకు కూడా వాళ్ళకి ఇస్తుంది. దాంట్లో 35% లేడీస్ పేరు 35% సబ్సిడీస్ ఇచ్చి ఈ బాక్సులు సప్లై చేస్తుందండి. వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత మంచి లాభాలు వచ్చి మిషనరీ కింద కూడా 1 crore వరకు కూడా ఇచ్చేది ఇది అనిమేషన్ ప్రోగ్రామ్ కింద ఉందండి. తర్వాత KVK వాళ్ళు ఇస్తున్నారు ట్రైనింగ్స్ ఇచ్చి, వాళ్ళు కూడా 10 బాక్స్ వరకు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానం అనేవి మన రాజేంద్ర నగర్లో కొంతమంది ట్రైనింగ్స్ ఇచ్చి అక్కడ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ ఇస్తున్నారు. తర్వాత మనకి ఎక్కడైతే ఏ డిస్ట్రిక్ట్ వారికి ఆ డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ప్రతి ఒక్క హార్టికల్చర్ వాళ్ళు కూడా ఏ డిస్ట్రిక్ట్లో ఆ డిస్ట్రిక్ట్ ట్రైనింగ్స్ వాళ్ళ బాక్సులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కొంతమంది 40% సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో ఈ తేనెటీగల పెంపకం మీకు సంతృప్తినే ఇచ్చిందా? నేను ఈ తేనెటీగల పెంపకం అనేది చాలా ఎంజాయ్ చేస్తున్నాను మేడం. అంటే చాలా మందికి తేనెటీగల పెయిన్ ఎంత అంటే తేనెటీగలు కుడతాం చాలా బాధగా ఉంటుంది. నేను దీన్ని ఆనందంగా చేస్తున్నాను మేడం. ఎందుకంటే దీనివల్ల నాకు ఇండివిజువల్గా నా కాలం మీద నేను నిలబడగలుగుతున్నాను. నా ద్వారా ఒక 20 మందికి మంచి చక్కటి ఉపాధి కలుగుతుంది. మంచి నాణ్యతమైన క్వాలిటీని కస్టమర్కి ఇవ్వగలుగుతున్నాను మేడం. ఇన్ని లాభాలు ఉన్నప్పుడు దీంట్లో బాధపడేది ఏంటి ఉండదు మేడం. జనరల్గా కొన్ని విషయాల్లో బాధలు ఉంటాయి, ఒడిదుడుకులు కొంచెం వాతావరణానికి అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని బాధలు ఉంటాయి. తర్వాత వాటిని అధిగమించితే మంచి లాభాలు వస్తుంది. మంచిగా హెల్దీ అయిన హనీని మార్కెట్లో ఇవ్వగలుగుతాం మేడం. అంటే మీ తేనెని తీసుకోవాలంటే వాళ్ళు ఎక్కడ సంప్రదించాలి? సో మాది మోహన హనీ అనేది మనకు గూగుల్లో ఉందండి. తర్వాత మా నెంబర్స్ కూడా మేము ఇస్తాము. సో మమ్మల్ని డైరెక్ట్ పెట్టుకుంటే హోమ్ డెలివరీ సౌకర్యం కూడా ఉంది. కొత్తగా దీంట్లోకి వచ్చే వాళ్ళకు మీరిచ్చే తేనెటీగల పెంపకంలోకి కొత్తగా వచ్చే వరకు మీరిచ్చే సలహాలు? కొత్తగా వచ్చే వాళ్ళకి సో అవగాహన లేకుండా ట్రైనింగ్ లేకుండా తొందరగా దీంట్లో దిగొద్దండి, నష్టపోతారు. సో కొంచెం మెలకులు తెలుసుకొని ఆ బాక్సులు పెట్టుకుంటే మంచి శిక్షణ ఇచ్చే ఎవరైతే రైతులు బీకేపర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర మంచి శిక్షణ తీసుకొని మినిమం 7 days నుంచి 1 month అన్న శిక్షణ తీసుకొని ఇది స్టార్ట్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, మంచి విషయాలు అందించారు. తేనెటీగల పెంపకంలోకి రావాలనుకునేవారు ముందుగా దీనికి సంబంధించిన శిక్షణ పొంది అన్ని మెలకువలను తెలుసుకున్న తర్వాతే ఈ రంగంలోకి వస్తే ఇది ఒక మంచి స్వయం ఉపాధి అవకాశంగా మారుతుందంటున్నారు దీనిలో అనుభవం కలిగిన రైతులు. మరో వ్యవసాయ సంబంధ అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.